హాయ్ ఫుడ్ లవర్స్. వంకాయ శనగల కూటు ఎప్పుడైనా విన్నారా? పేరే గమ్మత్తుగా ఉంది కదా. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. రైస్లో, చపాతీలో, పూరీలో ఇలా ఒకటేమిటి, దేనిలోకైనా పర్ఫెక్ట్గా సరిపోతుంది. దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి కావలసినవి: శనగలు. ముందు రోజు రాత్రి శనగలు నీళ్ళల్లో వేసి నానపెట్టండి. 12 గంటలు నానపెడితే బాగుంటుంది. తరువాత కుక్కర్లో పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. అలా ఉడికించుకున్నవే ఈ శనగలు. వంకాయలు, ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు, పచ్చి కొబ్బరి, మిరియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, చింతపండు, కరివేపాకు, కొత్తిమీర, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు. ముందుగా స్టవ్ మీద బాణలి పెట్టి దాల్చిన చెక్కని కాసేపు వేపుకుని తీసేయండి. ఇప్పుడు బాణలిలో ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించుకుని తీసేయండి. తరువాత బాణలిలో మినప్పప్పు, శనగపప్పు వేసి వేపుకోండి ఎర్రగా అయ్యేంత వరకు. పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి వేసి వేయించుకోండి. చల్లారనివ్వండి. చల్లారాక అన్నింటినీ మిక్సీలో వేసి, అంటే వేయించుకున్న దాల్చిన చెక్క, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినప్పప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, అలాగే తగినంత ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోండి. స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసి వేడి చేసుకున్నాక జీలకర్ర, ఇంగువ, పసుపు, బిర్యానీ ఆకు, నచ్చితే వెల్లుల్లి వేసుకోవచ్చు. అలాగే వంకాయ ముక్కలు వేసి వేపండి. వంకాయ ముక్కలు బాగా మగ్గిన తరువాత చింతపండు రసం వేసుకోండి. ఆల్రెడీ ఉడికించుకున్న శనగలు అన్నీ వేసేయండి. కాసేపు మరలిన తర్వాత ఇప్పుడు మిక్సీలో రుబ్బుకున్న మిశ్రమాన్ని వేసి కాసేపు వేగనివ్వండి. అంతే, సూపర్ టేస్టీ వంకాయ శనగల కూటు రెడీ. రైస్, రోటీ, పూరి, పుల్కా అన్నింటికి ఏదయ్యా సైడ్ ఆర్డర్. వంకాయ శనగల కూటు అన్నింటిలోకి సరిపోయే ఆల్ రౌండర్. మీరు కూడా ఇలాంటి కామెంట్స్ చేయండి. మరొక అద్భుతమైన వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.